హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ పూట వాకింగ్కి వచ్చిన. చూడండి, ఇది మెట్రోలో బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, అన్ని కమర్షియల్ ఉంటాయి. చూడండి, ఏం లేదు, వాకింగ్ టైంలో ఒక మాట అడుగుదామని డౌట్ వచ్చింది. మార్నింగ్ హ్యాపీ శ్రీరామనవమి అని వీడియో పెట్టిన. ఆ వీడియోలో ఎందుకో మన వాళ్ళు హ్యాపీ శ్రీరామనవమి అన్ని అననికి కూడా, కామెంట్ పెట్టడానికి, లైక్ కొట్టడానికి కూడా టైం లేదు మన హిందూస్కి. అది ఇచ్చిపెట్టండి. అదే ఒక అమ్మాయి లేకపోతే ఎవరన్నా ఉంటే వాళ్ళు గిట్టతో శారీ కట్టుకొని ఇట్లా వీడియో తీస్తే ఒకటే లైకులు, కామెంట్స్ అసలు విపరీతంగా వస్తాయి. నేనేమన్నా గలీజ్ వీడియోస్ పెట్టినా ఏమన్నా, ఓన్లీ హ్యాపీ శ్రీరామ్ అని చెప్పి హ్యాపీ శ్రీరామనవమి అని ఒక మెసేజ్ పాస్ చేసిన. సరే, ఆ మెసేజ్ అంటే అలాగా, కానీ ఆ వీడియోకి ఒక లైక్ కొట్టమంటే ఒక లైక్ కూడా కొడతలేరు, అంత టైం లేదు. చూడండి, అంటే యూనిటీ లేదు. వాళ్ళకి కావాల్సిందేంది, మంచిగా తయారై నా ముఖంలో ఏముంటుంది, మంచిగా తయారు కావాలంటే ఓ పౌడర్ వేసుకుంటా అంతే. ఇంకా దానికి మించి ఏముండదు కదా. ఓ షర్టు, ఓ ప్యాంటు, ఇంకేం చూపించగలుగుతాం మనము? అంతే. జస్ట్ ఒక లైక్ అడిగిన, ఆ లైక్ కూడా వేసే టైం లేదు. పోనీ ఆ వీడియోలో మీనింగ్ ఏముందని కూడా చూడడానికి శాత కాదు మన వాళ్ళకి. జస్ట్ మనం ఏమడిగినాం, ఒక లైక్. ఏంటంటే కొంచెం వీడియోస్కి ఫాలోవర్స్ అవసరం లేదు, ఆల్రెడీ వ్యూస్ వస్తున్నాయి, కానీ ఈ లైక్స్ కొట్టమంటేనే లైక్స్ కొడతలేరు మన వాళ్ళు. అదేందో నాకు అర్థం కాలేదు. అంటే యూనిటీ లేకనా, లేకపోతే యూనిటీ అని కాదు, కానీ అదేందో లైక్ కొట్టబుద్ధి కాలేదా, లేకపోతే హ్యాపీ శ్రీరామ అనే నవమి అనే విషయస్ కూడా చెప్పనీకే వీలైతే లేదు. అదే ఎవరన్నా ఇద్దరు తయారయ్యి శారీ కట్టుకొని ఇంకా ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో వీడియో పెడితే లైకులు, ఒకటే లైకులు ఎట్లా పడుతున్నాయో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. చూడండి, మనం ఎటు పోతున్నామో మనకే అర్థమవుతలేదు. బాయ్.